నమస్తే. నిన్న దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కాల్చి గాయాల పాలయ్యి ఎంతో మంది చిన్నలు, పెద్దలు సరోజినీ దేవి హాస్పిటల్‌కు క్యూ కడుతున్న పరిస్థితి హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి. ఇదే విషయానికి సంబంధించి ఎంతమంది గాయాల పాలైన వాళ్ళు ఎవరు, ఏంటి, ఎంతమంది అక్కడికి హాస్పిటల్‌కి చేరుకుంటున్నారు, ఎలాంటి గాయాలవుతున్నాయి, ఏ ఏ టపాకాయల వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొన్నది, ఇలాంటి గాయాలవుతున్నాయి, ఇంజురీస్ అవుతున్నాయి అనేది పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రస్తుతం మన మెట్రో టీవీతో ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ కి సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ గాయాల వల్ల వాళ్ళు సరోజినీ దేవి ఆసుపత్రికి చేరుకున్నారు, ఈ నిన్న దీపావళి పండుగ సందర్భంగా పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మొత్తం ఎన్ని ఇంజురీస్ అయ్యాయి, ఎలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయి? టోటల్ గా ఈ రోజు మార్నింగ్ 8 o'clock వరకు ఉన్న స్టాటిస్టిక్స్ లో 54 మెంబర్స్ వచ్చారు. ఓకే. నిన్న రోజులో 47 వచ్చారు అండ్ బిఫోర్ దట్ 7 వచ్చారు. సో మనకు 54 టోటల్ గా వచ్చారు. ఆ 54 లో 39 అడల్ట్స్, 15 చిల్డ్రన్. హార్డ్లీ అబౌట్ 7 or 8 ఆడవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా మగవాళ్ళే. మ్యామ్, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ కేసెస్ వచ్చాయి? సో ఇప్పుడు ఈ 54 లో 23 పీపుల్ కి మనకు చూపు లోపాలు వచ్చాయి. మిగతా మెంబర్స్ కి చిన్న చిన్న ఇంజరీస్, ఫస్ట్ ఎయిడ్ తో పెద్దగా చూపు లోపాలు రాలేదు. ఈ 23 మెంబర్స్ ఎవరికైతే చూపు లోపాలు వచ్చాయో వాళ్ళలో 4 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. అడ్మిషన్ అవసరం పడింది. మిగతా 19 కి ఫస్ట్ ఎయిడ్ చేసి మెడిసిన్స్ రాసి పంపించాం ఇంటికి. వాళ్ళు వస్తుంటారు ఫాలో అప్ కి, పిలిచినట్లా 2 days కి రండి, 1 week కి రండి, అట్లా వాళ్ళు వస్తారు. సో ఈ 4 మెంబర్స్ అడ్మిట్ అయిన వాళ్ళలో 2 కొద్దిగా సీరియస్ గా ఉన్నారు. ఒకరు చిన్న అబ్బాయి, ఇంకొకరు పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరికి సర్జరీలు జరుగుతున్నాయి. వాళ్ళకి కొద్దిగా సీరియస్ ఇంజరీస్. వాళ్ళు ఎంత మటుకు రికవర్ అవుతారో ఒక వారంలో మనకు తెలుస్తుంది. మ్యామ్, అంటే వీళ్ళ నుండి వచ్చిన కంప్లైంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఎలాంటి టపాకాయల వల్ల ఇంతటి భారీ మాక్సిమం గా 80 to 85% ఏదో మిర్చి పటాకా అని ఉందండి ఒక టపాసా. ఆ మిర్చి పటాకా కాల్చిన వాళ్లకు ప్రాబ్లం అయింది. మాక్సిమం మిర్చి పటాకా. మిగతా వాళ్ళు సుత్లీ బాంబులు, ఏవో డబుల్ సౌండ్ బాంబులు అంట, ఏవేవో కింగ్ కాంగ్ బాంబులు అంట, ఆ బాంబ్స్ అయింది. ఒకరిద్దరికి చిచ్చురు బుత్తులు అన్నారంటారు చూడండి, వాటితో ఇద్దరికి అయింది. అది డిఫెక్టివ్ పీస్ ఉండొచ్చు, పేలింది, అది ఫస్ట్ అయింది. మిగతా అయితే ఇంకేం లేవు. 85% మిర్చి పటాకా అండి. మ్యామ్, ఫైనల్ గా మీ నుంచి ఒక సజెషన్, కార్తీక పౌర్ణమి కూడా ఉన్నది, అప్పటి వరకు వీళ్ళు ఇలానే టపాకాయలు కాల్చే అవకాశం ఉంది. మీ నుండి ఎలాంటి సజెషన్ చేస్తారు పబ్లిక్ కి? ఓకే, బేసిక్ గా ఇప్పుడు మనకు జనరల్ సజెషన్స్ ఏంటంటే, పిల్లలు అన్సూపర్వైజ్ గా టపాసాలు కాల్చొద్దు. డెఫినెట్ గా వాళ్ళు వేసుకునే బట్టలు ఇట్లా ఊగుతూ, చున్నీలు అట్లా లాంగ్ అట్లా ఊగుతూ ఉన్నవి కొంచెం టైట్ బట్టలే వేసుకోవాలి, ఇటు అటు వెళ్లకుండా. అండ్ అవి కాటన్ ఉంటే బెటర్, అంటుకోవు. సింథటిక్ ఉంటే వెంటనే అంటుకుంటాయి. దెన్ దే మస్ట్ నాట్ గో అన్సూపర్వైజ్డ్ గా చాలా దగ్గరికి వెళ్ళకూడదు. చిన్న ప్లేసెస్ లో కాల్చకూడదు. వాళ్ళకు దూరం వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి. ఆ రేడియస్, ఆ టపాసా పేల్చి రేడియస్, ఏ రేడియస్ వరకు దాని కణాలు వెళ్తాయో ఆ రేడియస్ కి బయట ఉంటే మనకు సేఫ్ ఏం కాదు. సో అంత స్థలం ఉండాలి మనకు. సో ఓపెన్ ప్లేసెస్ లో కాలుస్తే బెటరు. పేరెంట్స్ సూపర్వైజ్ చిన్నపిల్లలకు చేస్తే బెటరు. అడాలసెంట్ వాళ్లకు హెచ్చరిక ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనుకోండి, ఫోన్ లో ఫోటోలు అవన్నీ దానికోసం వాళ్ళు హీరోయిజం గా చేయకూడదు. దే హ్యావ్ టు బి సేఫ్. దే కెన్ వేర్ ప్రొటెక్టివ్